ప్రభువునందు ప్రియులారా, మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఆరాధనలోనికి ఆహ్వానిస్తూ దేవుని యొక్క మాటలు వినడానికి మిమ్మల్ని అందరినీ కూడా మనఃపూర్వకంగా సిద్ధపడమని తెలియపరుస్తున్నాను. దేవుడు అల్పుడనైన నన్ను బలపరిచి ఘనులైనటువంటి మీతో మాట్లాడి ఆయన సంఘమైన మిమ్మల్ని అందరినీ ఆయన పోలికగా మార్చుకొనుగాక. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త, పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనాన్ని, నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము ప్రైజ్ ది లార్డ్ అని చెప్పిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మనం చదివినటువంటి యొక్క వచన భాగంలో ఒక మానవ స్వభావంతో బ్రతికే వారికి చాలా ఒక కష్టతరమైనటువంటి ఒక బాధ్యతను దేవుడు అప్పగించాడు. స్తోత్రం. ఏమిటి ఆ బాధ్యత అనంటే, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో ప్రభువు చెప్తారు ఏమనంటే, నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించండి అని. స్తోత్రం. అంటే ప్రభువు ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు అంటే, ప్రేమను గురించి మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేని గురించి మాట్లాడుతున్నాడు? ప్రేమ అనేటువంటి పదాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఒక అనుభవాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమ అనేటువంటి పదం చాలా మంది నోళ్ళల్లో ఉంటుంది. అందరికీ చాలా సులువుగా వాడదగినటువంటి మాట ఈ మాట. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ప్రేమ. అమ్మతోటో, చెల్లితోటో, అక్కతోటో, లేకపోతే ఒక ప్రియుడు తన ప్రేమికురాలుతోటో, ఒక ప్రేమికురాలు తన ప్రియుడితోటో, లేకపోతే ఒక స్నేహితుడు తన స్నేహితుడితోటో, ఒక స్నేహితురాలు తన స్నేహితురాలతోటో, లేకపోతే ఒక వ్యక్తి తనకు బాగా ఇష్టమైన వ్యక్తితో చెబుతాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ప్రేమ అని. ఈ ప్రేమ అనేటువంటి ఈ రెండక్షరాల పదమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని 2020 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి ఒక మానవ రూపంగా పంపించాడు పరమ తండ్రి. స్తోత్రం కదా.
ప్రేమ అనే పదమే మనం చదువుతాం. ఏమని? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు అంటాం. ఏమండి? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తాను ప్రేమించినటువంటి ఈ లోకానికి తన కుమారుడిని ఒక మనుష్య కుమారునిగా, ఒక మానవ రూపిగా ఈ భూమి మీదకు పంపించాడు ఆయన. తండ్రి తన కుమారుణ్ణి ఈ భూమి మీదకు పంపించడంలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే, నశించుచున్న దానిని వెతకి రక్షించుట కొరకు ఈ భూమి మీదకి ఆయన పంపించాడు. నశించిన దానిని బాగు చేయడానికి, బాగున్న దానితో సహవాసం చేయడానికి కాదు, బాగున్న దాన్ని అనుభవించడానికి కాదు ఆయన ఇక్కడికి భూమి మీదకి వచ్చింది. ఎవరైతే చెడిపోయారో, ఎవరైతే ఇహలోక మాలిన్యముతో బ్రతుకుతున్నారో, ఎవరైతే తమ యొక్క స్వబుద్ధిని ఆధారము చేసుకుని బ్రతుకుతూ దేవుని యొక్క ఆలోచనలకు దూరం అయిపోయారో, దేవుని గురించినటువంటి ఆలోచన లేకుండా, దైవత్వపు సంబంధమైనటువంటి భావాలు లేకుండా ఈ లోకేచ్ఛనే ఒక పరమార్థముగా ఎంచుతూ బ్రతుకుతున్నటువంటి మానవాళి చెడిపోయింది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ చెడిపోయినటువంటి ఈ మానవాడిని బాగు చేయడానికి పాపిని పరిశుద్ధుడుగా చేయడానికి, అనీతిమంతుణ్ణి నీతిమంతుడుగా చేయడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికారు. ప్రియులారా, మనం చదివినటువంటి ఈ యొక్క లేఖన భాగంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పుచున్నటువంటి మాట మీరు చదివారు. అని అంటాడు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఉండునట్లు మీ శత్రువులను ఏం చేయాలంట? ప్రేమించాలి. మనము దేవునికి పిల్లలము అని చెబుతూ ఎన్నో కార్యాలు చేసే వాళ్ళంగా ఉంటాం. ఉపవాసాలు చేస్తాం, ప్రార్థనలు చేస్తాం, కానుకలు ఇస్తాం, అర్పణలు ఇస్తాం, పరిచర్య చేస్తాం, ఏమండి అన్నదానం చేస్తాం, వస్త్రదానం చేస్తాం. దేవుని ప్రేమ అనేటువంటి ఏమండి ఆ అనుభవాన్ని మన మనసులో పెట్టుకుని ఎన్నో కార్యాలు మనం చక్కబెడతాం. ప్రజలు అనుకుంటారు, వీళ్ళు ప్రభు బిడ్డలరా, వీళ్ళు ఎంత ప్రేమ కలిగిన కార్యం చేస్తున్నారా, వీళ్ళు ప్రభు బిడ్డలరా, ప్రభువు నేర్పించినటువంటి ప్రేమరా వీళ్ళకి అని ప్రజల చేత మనం కొనియాడబడుతూ ఉంటాం. లాక్డౌన్ రోజుల్లో మన బిడ్డలు పరిచర్య చేశారు. ఆ పరిచర్య చేసినప్పుడు చాలా మంది పిల్లరా వాళ్ళని కొనియాడుతూ ఉండేవారు. వాళ్ళు ప్యాకెట్ ఎవరిని ఇస్తున్నప్పుడు వాళ్ళు చాలా సంతోషించి, అయ్యో దేవుళ్ళలాగా వచ్చారండి బాబు, పొద్దున్న నుంచి ఆకలేస్తుందండి బాబు, మాకు దేవుడే పంపించాడండి బాబు మీ ద్వారా అని. అంటే వాళ్ళు కొనియాడుతూ ఉండేవారు. వాళ్ళు అంటే వీళ్ళు చేసింది ఒక మంచి కార్యం, ప్రేమ కలిగిన కార్యం. లోకమంతా ప్రాణాలు పోతున్నాయని చెప్పేసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ఇంట్లో దాక్కుంటే, పిల్లలు దేవుని యొక్క ప్రేమతోనూ దేవుడిచ్చినటువంటి ఆ మంచి మనసుతోనూ ఒక చక్కటి పరిచర్యను వాళ్ళు కొనసాగించారు. తలపెట్టింది నేను, కొనసాగించింది మాత్రం వాళ్ళే. అందుకు సహకరించింది దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరిచర్య నాది, నేను చెయ్యాలి అనేటువంటి ఒక బాధ్యతతో, ఒక పట్టుదలతో బిడ్డలు చాలా పరిచర్య చేశారు. వాళ్ళు ఆ పరిచర్య చేస్తున్నటువంటి ఆ దినాలలో వాళ్ళు చాలా మంది చేత కొనియాడబడ్డారు. వాళ్ళు చాలా మంది ప్రభువును కొనియాడారు, ప్రభు ప్రేమను వారు కొనియాడారు. ఎందుకు, ఎలాగ దొరికింది ఆ కొనియాడుట, లేకపోతే ఎలా దొరికింది ఆ ఘనత అంటే, నువ్వు ఒక ప్రేమ కలిగిన కార్యం చేసావు కాబట్టి. అయితే
ఇక్కడ ప్రభువు చెప్పే ఒక ప్రత్యేకమైనటువంటి మాట ఇక్కడ మనం గమనించాలి. ఏమని తెలుసా? ఒక ప్రభువు బిడ్డగా ఎన్నో కార్యక్రమాలు నువ్వు చేస్తావు. ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రభువు ఇక్కడ ఒక మర్మయుక్తమైనటువంటి మాటని ఇక్కడ మాట్లాడతాడు. ఏమంటాడంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా కదా. మనము మన పరలోకమందున్నటువంటి మన తండ్రికి పిల్లలుగా మనం ఉండునట్లుగా ప్రభువు చెప్పే మాట, మీ శత్రువులను మీరేం చేయాలంట? ప్రేమించాలంట. ఇది ఒక మానవుడికి ఇది సాధ్యమా చెప్పాలి? ఒక మానవుడు తన శత్రువుని ప్రేమించడం వల్ల అవుతుందా? వల్ల అవ్వదు. ఒక వ్యక్తి శత్రువుని ప్రేమించలేడు. ఏమండి? ప్రభు అంటాడు, మీరు శత్రువును ప్రేమించకపోతే మీరు పరలోకమందున్న తండ్రికి మీరు ఏమవ్వలేరంట? కుమారులుగా మీరు ఉండలేరు అని అంటున్నాడు. ఈరోజు మనం చేస్తున్నటువంటి ఈ భక్తి, ఈ విశ్వాసం, ఈ త్యాగపూరితమైనటువంటి ఈ యాత్ర ఎవరికి కుమారుడుగా, ఎవరికి పిల్లలుగా ఉండడానికి మనం భక్తి చేస్తున్నాం? పరలోకమందున్న తండ్రికి పిల్లలుగా ఉండడానికే కదా మనం భక్తి చేసేది. పరలోకమందున్నటువంటి మన తండ్రికి పిల్లలుగా ఉండడానికి మనం చేసే ఈ భక్తి క్రమంలో ప్రభువు చెప్పేటటువంటి ఒక కష్టతరమైన మాట ఏంటి అని అంటే, మీ శత్రువుల్ని మీరు ఏం చేయాలి? ప్రేమించాలి. వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయాలి. ఇది ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులకు అది ఏమాత్రం కూడా వీలు పడదు, అవకాశం పడదు అసలు. ఏమండి? క్రీస్తునందు ఎంతో పరిపూర్ణతను సంపాదించుకుంటేనే తప్ప, క్రీస్తునందు ఎంతో లోతైనటువంటి అనుభవంలో నాటబడితేనే తప్ప, క్రీస్తు యొక్క ఆ సారూప్యతను మనం ధరించుకుంటేనే తప్ప, ఆ క్రీస్తు యొక్క మనస్సును సంపూర్ణముగా మనం ధరించుకుంటేనే తప్ప మనం మన శత్రువుని మనం ప్రేమించలేం. మనం ప్రభువు చెప్పే మాట, మీరు పరలోకమందున్నటువంటి మీ తండ్రికి పిల్లలగునట్లుగా, చదవండి, మీ శత్రువులను ఏం చేయాలి? ప్రేమించాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మిమ్మును హింసించు వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. అంటే వాళ్ళు పాడైపోవాలన్నా, వాళ్ళు నాశనం అయిపోవాలన్నా, వాళ్ళు ఇంకా పతనం అయిపోవాలన్నా, ఏమండి, మన యొక్క క్షేమాన్ని వారు కోరుకోకపోయినా, మన ఎదుగుదలను వారు కోరుకోకపోయినా, మన సంతోషాన్ని, మన సౌఖ్యాన్ని, మన ఆనందాన్ని, మన అభివృద్ధిని వారు కోరుకోకపోయినా, దేవుని పిల్లలమైనటువంటి మనం చేయవలసిన పని మన శత్రువుల్ని ప్రేమించాలి. వారి క్షేమము కోసము, వారి యొక్క క్షేమాభివృద్ధి కోసం దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకవేళ మీరు అలాగూ ప్రార్థన చేయలేదనుకో, పరలోకమందున్నటువంటి మీ తండ్రికి మీరు పిల్లలుగా ఉండుటకు అర్హులు కాదు. మిమ్మల్ని శత్రువులుగా చూసేవారిని, మిమ్మల్ని బాధించేవారిని మీరు ప్రేమించకపోతే, మీ పరలోకమందున్నటువంటి మీ తండ్రికి మీరు పిల్లలుగా ఉండడానికి ఏమాత్రము కూడా అర్హులు కాదు అని యేసు ప్రభు వారు చెప్పుచున్నటువంటి స్పష్టమైనటువంటి మాటలు ఇవి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ధైర్యంగా బలిపీఠం మీద ఒక మాట చెప్పగలను. నాకంటూ శత్రువులు ఎవరు ఉండరు. నా మనసెరిగి
ఒకవేళ ఎవరైనా నన్ను శత్రువుగా చూస్తే, శత్రువుగా భావిస్తే దానికి నేనేమాత్రం కూడా బాధ్యుణ్ణి కాదు. నేను ఆ వ్యక్తితో మాట్లాడను, నేను ఈ వ్యక్తితో మాట్లాడను అనేటువంటి సీన్ ఎక్కడ ఉండదు నాకు. నేను అసమాధానంగా బ్రతకలేను, అసమాధానంగా ఉండలేను. నేను అందరితో కలిసిమెలిసి ఉండాలనేటువంటి ఒక భావనతో నేను ముందుకు సాగిపోతాను. నేను హల్లెలూయా, హల్లెలూయా. లోకంతో రాజీ పడకుండా నా విశ్వాసం నేను కాపాడుకొనొచ్చు, ఇహలోక మాలిన్యం నాకు అంటకుండా, నా ఆత్మీయతను, నా యొక్క యథార్థతను, నా విశ్వాసమును నేను కాపాడుకొనొచ్చు. అందరితో సమాధానంగాను, పరిశుద్ధులతో సహవాసంగాను ఉండడానికి ఇష్టపడతాను నేను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లల యొక్క స్వభావం ఎలా ఉండాలంటే అందరితో సమాధానంగా ఉండాలి. వారు క్రీస్తుని ఎరిగినవారా, క్రీస్తుని ఎరగనివారా కాదు. క్రీస్తుని ఎరిగినవారా, క్రీస్తుని ఎరగనివారా కాదు. అందరితో సమాధానం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక మనం చూస్తున్నాం, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచున్నాడు. దేవుడట తన సూర్యుడునట మంచివారి మీదను చెడ్డవారి మీదను కూడా ఏం చేస్తున్నాడంట? ఉదయింప చేస్తున్నాడట. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సూర్యుడు ఎవరి సృష్టి? దేవుని సృష్టి. కానీ లోకమంతా సూర్యుడిని ఏం చేస్తుంది? ఒక సృష్టికర్తగా పూజిస్తుంది కదా, సృష్టికర్తగా పూజిస్తుంది. సృష్టి, సూర్యుడు సృష్టి. కానీ లోకం సృష్టి అయినటువంటి సూర్యుడిని కూడా ఏం చేస్తుందనంటే సృష్టికర్తగా ఏం చేస్తుంది? ఆరాధన చేస్తుంది, దైవభక్తి చేస్తుంది. సూర్యుడట దేవుని యొక్క సృష్టి అయి ఉన్నాడు. సూర్యుడు దేవుని యొక్క డైరెక్షన్లో ఉన్నాడు, దేవుని యొక్క నడిపింపులో ఉన్నాడు. ఇదంటాడు తన సూర్యుణ్ణి మంచివారి మీదను చెడ్డవారి మీద కూడా ఆయన ఏం చేస్తున్నాడంట? ఉదయింప చేస్తున్నాడంట. ఏమండి? నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఆయన ఏం చేస్తున్నాడంట? వర్షమును కురిపించుచున్నాడట. స్తోత్రం, హల్లెలూయా. మంచివారికే నేను వర్షం ఇస్తాను, మంచివారి యొక్క పొలము మీదే నేను వర్షం కురిపిస్తాను, నేను మంచి వారి మీదే సూర్యకాంతి ప్రకాశించినట్లు చేస్తాను, సూర్యుడిని ఉదయింపు చేస్తాను అని దేవుడు అనుకోలేదు, తండ్రి అనుకోలేదు కదా. ఆయన తన సూర్యుడిని మంచివారి మీదను చెడ్డవారి మీదను ఉదయింపు చేస్తున్నాడు. ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను కూడా ఏం కురిపిస్తున్నాడంట? వర్షాన్ని కురిపిస్తున్నాడట. అంటే దేవుడు ఏ భేదం లేకుండా అందరినీ కూడా ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్ కదా. దేవుడు ఏ భేదం లేదు, అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమాస్వరూపి అయినటువంటి దేవుడై ఉన్నాడు. చెప్పండి అన్నమాట అందరూ. ఆయన ఏమై ఉన్నాడు చెప్పాలి. దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడై ఉన్నాడు. నేను అంటాను చాలా సందర్భాల్లో క్రైస్తవ్యానికి ఒక బలమైనటువంటి ఆయువు పొట్టి ఏంటో చెప్పమంటారా? ప్రేమ. స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రైస్తవ విశ్వాసపు జీవిత యాత్రలో మనల్ని నడిపించింది, ఇక్కడ నిలబెట్టింది, ఇలా నడిపిస్తున్నది ఏంటి అని అంటే యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. ఆమేన్, ఆమేన్. నీ మనసైనా అటు ఇటు తొణికిసలాడొచ్చేమో కానీ, నీ మనసైనా అటు ఇటు చెదిరిపోవచ్చేమో కానీ, నిన్ను ప్రేమించినటువంటి ప్రేమ నిన్ను ఆయన సన్నిధిలో నీకు శాశ్వతముగా నిన్ను నడిపించే ప్రేమ ఉంది. ఆమేన్,
ఆమేన్, ఆమేన్. ఇక్కడ ప్రభువు యొక్క కార్యాన్ని చూస్తే దేవుని యొక్క స్వభావాన్ని ఇక్కడ ప్రభువు మనకి ఏ విధంగా పరిచయం చేస్తున్నాడు అంటే ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆమేన్. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. కొందరిని ప్రేమిస్తున్నాడా, అందరినీ ప్రేమిస్తున్నాడని చెప్తున్నాడా? చూడండి, ఇక్కడ మంచివారి మీద చెడ్డవారి మీద తన సూర్యుని ఉదయింప చేస్తున్నాడు అంటున్నాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తున్నాడు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయన అందరినీ చెప్పాలి, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా ఏం చేయాలి అని అంటే అందరిని ఏం చేయాలంట? ప్రేమించాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక విశ్వాసి ఏమండి తన ఎంట ఒక సాక్ష్యం సంపాదించుకోవాలి. తన ఇరుగు పొరుగు వారి దగ్గర ఏం సంపాదించుకోవాలి? ఒక సాక్ష్యం సంపాదించుకోవాలి. ఒక సేవకుడిగా నేనైనా సరే, ఒక సేవకుడిగా నేను ఈ స్థలంలో ఉన్నానంటే, ఈ గ్రామంలో ఉన్నాను అంటే నాలో ప్రజలు ఏం చూడాలి అని అంటే దేవుని ప్రేమను చూడగలగాలి. ఈ చుట్టుపక్కల వాళ్ళు ఏం చూడాలి అని అంటే దేవుని ప్రేమను చూడగలగాలి. సంఘమైనటువంటి నీవు ఏం చూడాలి అని అంటే దేవుని ప్రేమను చూడగలగాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని ప్రేమ పిల్లరా శాశ్వతమైనటువంటి ప్రేమ. దేవుని ప్రేమ పరిశుద్ధమైనది. దేవుని ప్రేమ స్వలాభాన్ని ఆశించినది. దేవుని ప్రేమ యథార్థమైనది. దేవుని ప్రేమ యొక్క భావం నిన్ను ఉద్ధరించాలనేది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందరినీ ఏ విధంగా ప్రేమించాడో ఆయన సన్నిధిలో ఆయన యొక్క రక్తము చేత కడగబడి పరిశుద్ధుల యొక్క స్వాస్యముగా ఇక్కడ అలంకరించబడి ఉన్నటువంటి నీవు కూడా అందరినీ ఏం చేయాలంట? చెప్పాలి, అందరినీ ప్రేమించాలి. నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తాను, జవాబు చెప్పండి. అయితే నేను అందరితోటి సమాధానంగా ఉంటానండి. మా ఇంటి పక్క వాళ్ళతో నాకు గొడవలు లేవు, మా ఇంట్లో వాళ్ళతో గొడవ లేవు, నా భర్తతో నాకు గొడవ లేదు, నా భార్యతో నాకు గొడవ లేదు, నా అన్నతో నాకు గొడవ లేదు, నా చెల్లితో నాకు గొడవ లేదు, నా తమ్ముడితో నాకు గొడవ లేదు, నా సరిహద్దుల్లో నాకు ఎవరితో విభేదాలు లేవు, నేను అందరితో సమాధానంగా ఉన్నానండి అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ధైర్యంగా ఈరోజు? దొంగ చేతులు ఎత్తకూడదు, నిజం చేతులు ఎత్తాలి. చెప్పండి, అందరితో సమాధానంగా ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అంటే ఇప్పుడు నువ్వు సమాధానంగా లేవు అనంటే నువ్వెంత భక్తి చేస్తున్నావు, కానీ నువ్వు పరలోకమందున్నటువంటి నీ తండ్రికి కుమారుడుగా లేకపోతే కుమార్తెగా నిన్ను చేసేటటువంటి ఆ యోగ్యపు సంబంధమైనటువంటి క్రియ నీ జీవితంలో లేదు. స్తోత్రం, హల్లెలూయా. ఆ క్రియ లేదు. అంటే భక్తి చేస్తున్నావు, కానుకలు ఇస్తున్నావు, దశంభాగాలు ఇస్తున్నావు, ఉపవాసాలు ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, సేవకుడిని ప్రేమిస్తున్నావు, నీ తోటి సంఘాన్ని ప్రేమిస్తున్నావు, మందిరాన్ని ప్రేమిస్తున్నావు, కానీ నీకు ఇంట్లో ఏమి లేదు? సమాధానం లేదు. ఇంట్లో సమాధానం లేదు, నీ భర్తతో సమాధానం లేదు, నీ భార్యతో సమాధానం లేదు, లేకపోతే పిల్లలతో సమాధానం లేదు, ఒక కోడలితో సమాధానం లేదు, లేదా ఒక అత్తగారితో సమాధానం లేదు. కానీ ఇక్కడికి వచ్చి ఒక పరిశుద్ధుల యొక్క స్వాస్యముగా లేకపోతే దేవుని యొక్క సంఘముగా ఇక్కడ నటించి భక్తి చేసేస్తున్నాం. అవునా? ఇది నటనే అంటాను నేను. ఒక సమాధానపు సంబంధమైనటువంటి ఆ స్వభావం నీలో లేకుండా, ఒక ఐక్యతను గురించినటువంటి ఒక ఆశ నీ మనసులో లేకుండా, ఇతరులతో నువ్వు అసమాధానముగా ఉంటూ నీలో ఉన్నటువంటి దేవుని ప్రేమను ఇతరులకు కనబరచకుండా నీ అతిశయాన్ని ప్రదర్శిస్తూ నీ స్వంత అభిప్రాయాన్ని ప్రదర్శిస్తూ బ్రతుకుతున్నావు. చూసావా? నువ్వు ఇక్కడ ఏ ధైర్యంతో వచ్చి ఇక్కడ నువ్వు దేవుని మందిరంలో కూర్చున్నావు ఈరోజు?
ఇంటి దగ్గర సమాధానం లేదే, ఇంట్లో సమాధానం లేదే, అందరితోటి విభేదాలు పెట్టుకుంటావే, భర్త దగ్గర నీకు ఒక మంచి సాక్ష్యం ఉండదే, భార్య దగ్గర ఒక మంచి సాక్ష్యం ఉండదే, తల్లిదండ్రుల దగ్గర ఒక మంచి సాక్ష్యం ఉండదే, నీ సరిహద్దుల్లో నీ పక్కింటి వాడి దగ్గర నీకు దేవుని బిడ్డగా నీకు ఒక మంచి సాక్ష్యం ఉండదే. ఒక సాక్ష్యము కోసం నువ్వు బ్రతకకుండా, దేవుని ప్రేమను నువ్వు ప్రకటించకుండా, ఒక వ్యక్తిని క్షమించే మనసు నీకు లేకుండా, దేవుని యొక్క ఆ దైవత్వాన్ని నువ్వు చూపించే ఆ క్రియ నీకు లేకుండా, ఏ ధైర్యంతో నువ్వు ఈరోజు దేవుని మందిరానికి వచ్చి ఇక్కడ దేవుని బిడ్డగా నువ్వు దేవుని ఆరాధన చేస్తున్నావు? నీ దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు అనుకుంటున్నావా? నీ భక్తిని అంగీకరిస్తాడు అనుకుంటున్నావా? నీ విశ్వాసమును అంగీకరిస్తాడు అనుకుంటున్నావా? నీ ఉపవాసాన్ని ఆయన అంగీకరిస్తాడు అనుకుంటున్నావా? ఆయన అంగీకరించడు. లేదండి వాళ్ళు నన్ను చాలా బాధ పెట్టారండి, నేను ధైర్యంగా చెప్పగలను, నన్ను ఎంత బాధ పెట్టినా, నన్ను ఎంత కొరంగదీసినా, మనసులో ఒక ఎంత బాధ ఉన్నా, పిల్లరా, ఒక వ్యక్తి మీద కక్షని సాధించలేను నేను. నన్ను ఎంత నష్టపరిచినా సరే, నన్ను ఎంత బాధ పెట్టినా, ఎంత కొరంగదీసినా, అయ్యో నేను ప్రేమించిన వాళ్ళు నన్ను ఇలా చేశారనేటువంటి ఒక దుఃఖం నా మనసులో ఉంటుంది తప్ప, ఆ వేదన నాలో నన్ను ఉంటుంది తప్ప, దానికి ప్రతిచర్యగా నేను ఎవరి మీద కక్ష సాధించి వాళ్ళ నాశనాన్ని కోరుకోలేను. వాళ్ళని ఏదో ఒక విధంగా నా కక్ష తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నం కనీసం కూడా నేను చేయలేను. నా వల్ల కాదు, నాకు ధైర్యం సరిపోదు, నాకు ధైర్యం సరిపోదు. ఎందుకంటే నేను కేవలం ఆయన కృప వలన బ్రతుకున్నాను కాబట్టి, నేను ఆ కృపను అనుభవిస్తున్నాను. ఆయన ప్రేమ వలన నేను ఇలా ఉన్నాను కాబట్టి, ఆయన ప్రేమను అనుభవిస్తున్నాను కాబట్టి, ఆయన ప్రేమ వలన మాత్రమే నేను ఇలా ఉన్నాను కాబట్టి, ఆ ప్రేమ ప్రకటించడం తప్ప ఇక నాకు వేరొకటి లేదు. నాకు స్తోత్రం. నా ప్రభువు నాలో బలహీనతలను చూస్తే, నా ప్రభువు నాలో ఉన్న పాపాన్ని చూస్తే, నా ప్రభువు నాలో ఉన్నటువంటి అతిశయాన్ని చూస్తే, నాలో ఉన్నటువంటి వక్ర మార్గపు జీవితాలను చూస్తే, ఆ ప్రభువు నన్ను లోకంలో నుంచి వేరుపరిచి ఆయన సన్నిధిలోకి తీసుకోలేడు కదా నన్ను. నాలో ఏ బలహీనతలు ఉన్నా ఆ బలహీనతలన్నిటి నుంచి కూడా నా ప్రభువు నాకు విడుదల అనుగ్రహించి ఆయన సన్నిధిలో ఆయన బిడ్డగా నేను బ్రతకడానికి కృపను అనుగ్రహించి దేవుడు ఈ విధంగా నడిపిస్తున్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్. నా ప్రభువు నాలో బలహీనతలను చూసి నన్ను దూరంగా పెట్టలేనప్పుడు, నాలో ఉన్నటువంటి అవిధేయత, నాలో ఉన్న పాపాన్ని చూసి నన్ను తృణీకరించలేనప్పుడు, నేను ఎవరిని తృణీకరించడానికి సరిపోతాను? నేను ఎవరిని పక్కన పెట్టడానికి సరిపోతాను? ఎవరిని అసహించుకోవడానికి సరిపోతాను? నేను ఎవరికి తీర్పు తెచ్చడానికి సరిపోతాను? వీళ్ళు చెడ్డవాళ్ళు అని నేను తీర్పు తెచ్చడానికి నేను ఎంత సరిపోతాను? నేను ఏమాత్రం సరిపోతాను? నాకు తెలుసు, నేను ఏమాత్రము కూడా ఒక వ్యక్తికి తీర్పు తెచ్చడానికి సరిపోను. నేను ప్రేమించటమైతే చేయాలి తప్ప ద్వేషించే పని చేయకూడదు. సహకరించడం అయితే చేయాలి తప్ప నేను ఒక వ్యక్తికి నష్టపరిచే బిడ్డగా నేను ఉండకూడదనే సంగతి నాకు తెలుసు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నన్ను ఎంతో నష్టపరిచి, నన్ను కృంగదీసి, నన్ను బాధ పెట్టి గుమ్మలో నిలబడినా నాకు 10,000 కావాలండి నేనంటే, నా దగ్గర లేకపోయినా 10,000 పట్టుకొచ్చి నేను ఇస్తాను. ఇది వాస్తవం. షోగా నేను మాట్లాడట్లేదు. నన్ను కష్టపెట్టిన, నన్ను కృంగదీసిన, నన్ను బాధ పెట్టిన, నన్ను అవమానపరిచిన, నన్ను ఇబ్బంది పెట్టిన పిల్లరా, ఒక వ్యక్తి కష్టంలో ఉన్నారు అని తెలిస్తే నేను వెళ్ళి, నాకు తెలియకపోతే అది వేరే విషయం, వాళ్ళు ఈ బాధలో ఉన్నారు, వాళ్ళు ఈ కష్టంలో ఉన్నారు అన్న విషయం నాకు తెలిస్తే, నా వంతుగా నేను నా దేవుని ప్రేమను బట్టి నేను సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఇప్పుడు కూడా నా మనసు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అది హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ప్రేమ దేవుని బిడ్డలారా, మొదటి నీ మనస్సాక్షిని నీ దేవుని ఎదుట నిన్ను గురించి దోషారోపణ చేయకూడదు. ఒక వ్యక్తి చేస్తే చేస్తాడు, ఎందుకంటే మనుషుల్ని మనం తృప్తిపరచలేం. మనం
మనుషుల్ని నువ్వు తృప్తిపరచలేవు. ఒక మనిషికి నువ్వు ఎంత ఉపకారం చెయ్యి, మానవుని బుద్ధి ఎప్పటికప్పుడు పరగడిపే. నీ వలన ఎంత లబ్ధి పొందినా, నీ వల్ల ఎంత మేలు పొందినా, నీ వలన ఎంత ఉపకారం పొందినా, నీ వల్ల ఎంత ఆశీర్వదింపబడినా, నీ వల్ల ఎంత లబ్ధిని అతను పొందుకున్నా సరే, ఏదో ఒక చిన్న విషయానికి నువ్వు చేయలేకపోయేసరికి ఆ వ్యక్తి నిన్ను మొత్తం చెడ్డవాడిగా చేసి నిన్ను చిత్రీకరిస్తాడు. నిన్ను సమాజంలో చూడండి, ఒక సిరిబొమ్మను తిప్పుతారు. సిరిబొమ్మను తిప్పుతున్నప్పుడు ఆ సిరిబొమ్మను ఏమి ఇచ్చి కొడతారు? మాట్లాడాలి. అరటిపళ్ళు ఇచ్చి కొడతారు, లేకపోతే ఏమిటి ఇచ్చి కొడతారు. పిల్లలైతే పాప అన్ని రాళ్ళు ఇచ్చి కూడా కొడతారు. పిల్లలైతే అలా చేసేస్తారు. ఏమండి? కానీ నేను అంటున్నాను, అటువంటి పరిస్థితుల్లో కూడా మనలో ఉన్నటువంటి దైవత్వం, దేవుని ప్రేమ స్వరూపం, మనలో ఉన్నటువంటి ఆ దైవ స్వభావం ఏమాత్రము కూడా చిక్కు చెదిరిపోకుండా మనల్ని మనం కాపాడుకోగలగాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పిల్లలు గమనించండి, ప్రభువు అందరినీ ప్రేమిస్తున్నాడు. మరి నువ్వు అందరినీ ప్రేమించడానికి ఏంటి నీకు? అందరితో మేము సమాధానంగా ఉన్నామండి అని చేతులు ఎత్తమంటే పట్టును 10 చేతులు లేవలేదు. చేతులు ఎత్తని వారు చాలా యథార్థవంతులు. దేవునికి స్తోత్రం. కొంతమంది దొంగ చేతులు ఎత్తేస్తూ ఉంటారు. దొంగలు మీరు చాలా యథార్థవంతులు, ఒప్పుకున్నారు దేవుని మందిరంలో. కానీ ఒప్పుకున్నదాన్ని మనం ఏం చేయాలి? చెప్పాలి. ఒప్పుకున్నదాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. తన అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టువారు కనికరింపబడతారు. అంటే నువ్వు దేవుని కనికరం నీ మీదకి రావాలంటే ఒప్పుకుంటే సరిపోదంట. ఒప్పుకున్నదాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ప్రభువా, నేను వాళ్ళ విషయంలో తప్పు చేశాను ప్రభువా అని ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే ఏం దొరుకుతుందంటే మనకి? ఏం దొరుకుతుంది? కనికరము దొరుకుతుంది. కనికరించబడతా ఉన్నాం. ఆమేన్, 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 ఆమేన్. ఏమండి, ఇక్కడ అంటాడు అన్ని జనుల గురించి మాట్లాడతాడు. అన్ని జనులు ఏం చేస్తారు అంటే వాళ్ళకి దేవుని ప్రేమను గురించిన ఉపదేశం ఉండదు, దేవుని ప్రేమ యొక్క సందేశం ఉండదు, ఒక క్షమాగుణాన్ని గురించినటువంటి ఒక ఉపదేశం ఉండదు వాళ్ళకి. ఏమంటే వాళ్ళు అలా ఉంటే ఉండొచ్చు. ఏమని? తమను నష్టపరిచిన వారిని తిరిగి నష్టపరచడం కోసం, సమయం కోసం ఎదురు చూడొచ్చు. కక్షకు ప్రతి కక్ష, ద్వేషానికి ప్రతి ద్వేషం, నష్టానికి ప్రతి నష్టం, కీడుకు ప్రతి కీడు చెయ్యాలి అనే ఒక భావనతో వాళ్ళు ఉండొచ్చు. కానీ దేవుని పిల్లలంగా మనం అలాగూ ఉండకూడదట. అన్ని జనులట వారిని ప్రేమించిన వారినే వారు ప్రేమిస్తారు. ఏమండి? కానీ దేవుని పిల్లలమైన మనం మనల్ని ప్రేమించిన వారిని మాత్రమే ప్రేమించడం కాదంట, మనల్ని ద్వేషించే వారిని కూడా. ఏమండి? మనల్ని నష్టపరిచే వారిని కూడా, మనల్ని కష్టపెట్టు వారిని కూడా, మనల్ని దుఃఖపెట్టు వారిని కూడా మనం ఏం చేయాలంట? ప్రేమించాలంట. ఆమేన్, ఆమేన్, ఆమేన్ కదా. దేవుని పిల్లలుగా మనలో ఉండవలసినటువంటి ఆ దైవ స్వభావం అది. ఆమేన్. నీలో ప్రేమ అనే ఆ పునాది లేకపోతే, నీలో ప్రేమ అనే ఆ బీజం లేకపోతే అసలు నువ్వు చేసే భక్తి అంతా కూడా వ్యర్థమైందే. కొంతమంది చూడండి, ఓరకనే అందరిని ఆడిపోసుకుంటారు. వాళ్ళు మంచిగా వాళ్ళు ఇంకెవరిని ఇంకా 2 కోళ్ళు పెట్టి చూడనివ్వరండి. చొప్పునది బుద్ధి ఉంటుంది కొంతమందికి. ఇంకా వీళ్ళే గొప్ప, వీళ్ళే ఉత్తములు, వీళ్ళే ఘనులు, వీళ్ళే జ్ఞానవంతులు, వీళ్ళే పరిశుద్ధులు అన్న ఒక భావనతో బ్రతుకుతారు కొంతమంది. ఏమండి? 2 కోళ్ళు పెట్టి ఇంకా అసలు చూడనివ్వరు, వేరే వాళ్ళని చూడనివ్వరు. నేను అంటాను, ప్రేమ దేవుని బిడ్డలారా, నీ పొరుగు వ్యక్తిని నువ్వు ప్రేమించకపోతేనంట నువ్వు నీ దేవుని నువ్వు ప్రేమించటం లేదంట. ఎందుకంటే నీ సహోదరుడు ఎవరి పోలికలో ఉన్నాడట? దేవుని పోలికలో ఉన్నాడు.
ఆయన పోలికలో ఉన్నటువంటి మానవుణ్ణి నువ్వు తృణీకరిస్తున్నావంటే నువ్వు ఎవరిని తృణీకరిస్తున్నావు? చెప్పాలి. ఎవరిని తృణీకరిస్తున్నావు? దేవుణ్ణి తృణీకరిస్తున్నావు. చదువుదాం పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు ఒకసారి చదువుతారా? ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ శత్రువులను మీరు ప్రేమించండి అని ఆయన చెప్పాడు. చూసారా? ఆ ప్రేమ వాక్యాన్ని లేదా ఆ వాక్యాన్ని ఎవడు గైకొంటాడో వానిలో ఏముంటుందంట? చదవాలి. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమైందంట. పరిపూర్ణమయ్యింది అని నువ్వు అనుకోవడం వేరు. నేను చాలా ప్రేమ కలిగిన ఉండండి, నేను అందరినీ ప్రేమిస్తానని నేను చెప్పాను. చూసారా? అది నా డబ్బా నేను కొట్టుకోవడం కాదు. వాస్తవానికి అది నా నుంచి మేలు పొందేవారు, నా నుంచి ప్రేమ పొందేవారు దాన్ని వాళ్ళు సాక్ష్యం ఇవ్వగలగాలి. సందర్భోచితంగా వాక్యాన్ని బట్టి నేను చెప్పాను తప్ప లేరా నా లోపల ఆ అతిశయం అనేది ఉండదు. ఏమో మనకు తెలియకుండా ఎవరినేమో ఏమి నష్టపడుస్తున్నామో మనకేం తెలుస్తుంది? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన మనస్సును ఆ విధంగా సిద్ధపాటు చేసుకుని బ్రతకాలి మనం. ఏమండి అంటాడు, దేవుని ప్రేమ మనలో నిజముగా పరిపూర్ణం అవ్వాలి అని అంటే మనం దేన్ని గైకొనాలి? దేన్ని గైకొనాలి? దేవుని యొక్క వాక్యాన్ని గైకొనాలి. దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేసి మనం ఏం చేస్తే ఉపకారం? మనల్ని బ్రతికించు వాక్యం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనల్ని చెప్పాలి బ్రతికించు వాక్యం శత్రువుని ఎదుర్కొనే ఒక సర్వాంగ కవచముగా ఉపయోగపడుతుంది దేవుని యొక్క వాక్యం నీకు. రెండవదిగా యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచుంది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె ఎదుర్కొని ఆపివేయుచున్నదట. దేవునికి స్తోత్రం. అంటే దేవుని యొక్క వాక్యము నీలో పరిపూర్ణం అవ్వాలి. దేవుని యొక్క వాక్యము నీలో పరిపూర్ణం అవ్వాలి అని అంటే నువ్వు వింటున్నటువంటి వాక్యానికి నువ్వేం చేయాలంట? నీ సమ్మతిని తెలియపరచాలి. ఆమేన్, ఆమేన్. పూర్ణ అంగీకారం అవ్వాలి. నువ్వు అంగీకరించాలి దేవుని యొక్క వాక్యానికి. వాక్యానికి నువ్వు శిరస్సు వంచకుండా, వాక్యానికి నువ్వు వాక్యం మీద నువ్వు లక్ష్యం ఉంచకుండా, వాక్యాన్ని నువ్వు ప్రేమించకుండా ఆ సరౌండింగ్లో ఏం చేసినా, దేవుని పేరట నువ్వేం చేసినా అవన్నీ కూడా వ్యర్థం. స్తోత్రం, హల్లెలూయా. ఆయన యొక్క వాక్యము ఎవడు గైకొనునో వానిలో ఏముంటుందంట? దేవుని ప్రేమ నిలిచి ఉంటుందట. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 6వ వచనంలో అంటాడు, చదవండి. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనినో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మన బాధ్యత ఏంటి అని అంటే మనం నడవాలి అని అంటే ఇక్కడ అంటాడు ఈయన, ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకునినో అలాగే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. నేను ఆయన బిడ్డనండి, నేను ఆయన విశ్వాసనండి, నాకు ఆయన అంటే చాలా ఇష్టం అండి బాబు, నేను ఆయన కోసం చచ్చిపోతాను అవసరమైతే అని. భక్తి అంటే డైలాగ్ కాదు. స్తోత్రం, హల్లెలూయా. భక్తి అంటే చెప్పాలి, డైలాగ్ లేయడం కాదు. కొంతమంది భక్తిని డైలాగులతో పోల్చుకుంటారు. భక్తి అంటే డైలాగ్ కాదు, క్రియాపూర్వకం చేసి చూపించాలి. స్తోత్రం,
హల్లెలూయా. భక్తి అనేది నువ్వు చేసి చూపించాలి. నీ జీవితంలో ఆ వాక్యాన్ని పరిపూర్ణముగా నువ్వు నెరవేర్చాలి. నీ విశ్వాసము ద్వారా దేవుని కార్యాలు నువ్వు తలపెట్టాలి, దేవుని కార్యాలు నువ్వు చూడాలి, ఆ దేవుని కార్యాలను నెరవేర్చాలి. నీ ద్వారా, నీ విశ్వాసము ద్వారా దేవుని యొక్క నామం మహిమపరచబడాలి. ఆ ఉన్నతమైనటువంటి ఆ స్థాయి నీ జీవితంలోనికి రావాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్ కదా. ఆ స్థాయి నీలోనికి రావాలి. ఈయన అంటాడు, ఆయన నిలిచి ఉన్నానని ఎవడైతే చెప్పుకుంటున్నాడో ఆయన ఎలాగూ నడుచుకున్నాడో, ఆయన ఎలాగూ నడుచుకున్నాడో అలాగే తాను కూడా నడుచుకున్న భక్తుడు. నేను క్రైస్తవుడిని చెప్పుకోవడం గొప్ప కాదంట. క్రైస్తవుడని అని చెప్పుకుంటున్నటువంటి నీవు ఆ క్రీస్తుని పోలి బ్రతకాలంట. ఆమేన్. నీవు యేసుబాబుని నమ్ముకున్నావండి అని చెప్పుకుంటూ ఆదివారం బయట తిరిగితే, నువ్వు ఆదివారం బయట తిరిగితే చెప్పాలి. నువ్వు ఆదివారం బయట తిరిగితే నువ్వు క్రైస్తవుడివా చెప్పాలి. నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు ఆదివారం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో నిలబడటం కోసం నువ్వు దేన్నైనా సరే త్యాగం చేయగలగాలి. దేనినైనా సరే నువ్వేం చేయాలి? త్యాగం చేయగలగాలి. ఎక్కడ నిలబడటం కోసం? ఎక్కడ నిలబడటం కోసం? దేవుని సన్నిధిలో నిలబడటం కోసం, దేవుని కోసం నిలబడటం కోసం, దేవుని కోసం బ్రతకడం కోసం. ఏమండి, నువ్వు దేనినైనా సరే త్యాగం చేయగలగాలి. ఏమండి, నీకు ఎన్నో నిందలు, అవమానాలు, వ్యతిరేకతలు, పోరాటాలు నీకు ఎదురవుతాయి. ఎన్ని ఎదురైనా సరే నువ్వు పొందుకున్న రక్షణ విలువను నువ్వు గ్రహించుకొని నీ సాక్ష్యాన్ని నువ్వు కాపాడుకొనొచ్చు, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకొనొచ్చు. నువ్వు నిలబడిన ప్రతి చోట కూడా నువ్వు నమ్ముకున్న నీ దేవునికి మహిమార్థమై నువ్వు బ్రతకాలి. ఆమేన్. నువ్వు ఎక్కడ నిలబడినా నీ స్వబుద్ధి బయటపడడానికి లేదు. అర్థమైందా? నీ అతిశయం బయటపడడానికి లేదు. మందసము దేనితో తయారు చేయబడింది? తుమ్మకరతో చేయబడింది. మందసము తుమ్మకరతో తయారు చేయబడిన అది ప్రత్యక్షపు గుడారంలోనికి ఎలాగూ తేబడింది? బంగారు రేకుతో పొతకబడింది. అలాగే మనము ఇహలోకపు సంబంధమైనటువంటి మానవులమే అయినా మనము దేవుని యొక్క ప్రేమతో పొదగబడాలి. దేవుని యొక్క ఆత్మతో మనం పొదగబడాలి. దేవుని యొక్క మహిమతో మనం అలంకరించబడాలి. నువ్వు ఎక్కడ నిలబడినా, నువ్వేం మాట్లాడినా నీలో ఉన్నటువంటి దైవత్వాన్ని, నీలో ఉన్నటువంటి దేవుని ప్రేమను చూపించగలిగినంత ఆ స్థాయి మనం సంపాదించుకోవాలి. ఆమేన్, ఆమేన్. లోకానుసారంగా పిల్లరా ఒక మెట్టు దిగవలసి వస్తే మెట్టు దిగు, కానీ ఆత్మీయంగా బ్రతకడానికి ఒక మెట్టు కాదు కదా, ఒక ఇంచు కూడా ఎక్కడ దిగకు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కుటుంబాలలో, కొన్ని సంసారాలలో, కొన్ని జీవితాలలో అతిశయం ఏలుబడి చేస్తుంది. దేవునిని నీ జీవితానికి, నీ కుటుంబానికి కాపరిగా చేసుకోవాలి. దేవుని ఆలోచనే నీ జీవితంలో నెరవేర్చబడాలి తప్ప నీ సొంత ఆలోచన కానీ, నీ సొంత ఉద్దేశాలు కానీ, నీ సొంత ప్రయత్నాలు కానీ నెరవేర్చబడాలని ఎప్పుడూ ప్రయాసపడకు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా కదా. నీ సొంత ఆలోచన, నీ సొంత ప్రయత్నం నెరవేర్చబడాలి. నా ఆలోచన నెరవేర్చబడాలి, నా ఆలోచనే కనపరచబడాలి, నా ఆలోచనే ఫలించాలి అనే భావన కంటే లోకానుసారంగా నువ్వెంత నష్టపోయినా ఆత్మానుసారంగా బ్రతికే విషయంలో ఒక ఇంచు కూడా దిగొద్దు. అంచెలంచెలుగా నీ జీవితంలో ఒక మెట్టు పైకి ఎక్కాలే తప్ప ఆత్మీయ జీవితం కోసం ఎప్పుడు కూడా దిగజారిపోయే ఆ అనుభవాలు ఏది మన జీవితంలో
మనం లీలుబడి చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ మనస్సులో ఆ శత్రుత్వం, నీ అంతరంగంలో పగ, నీ మనసులో ద్వేషం, ఒక వ్యక్తిని చూసి అసహించుకునే ఆ స్వభావం, ఏమండి ఎప్పుడైతే నీలో ఉన్నాయో, ఒక వ్యక్తితో అసమాధానకరమైనటువంటి జీవితం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉన్నావో, నీవు ఎవరికి బిడ్డగా మారలేవట చెప్పాలి. మరి మనం చేసే భక్తి అంతా ఎవరి కోసం? ఎవరికి బిడ్డగా ఉండడానికి? ఎవరితో ఉండడానికి? ఆయనతో ఉండడానికి కదా, ఆయన బిడ్డలంగా బ్రతకడానికి కదండి. యుగ యుగాలు ఆయనకు బిడ్డలుగా మనం బ్రతకడానికి ఈ భక్తి చేస్తున్నాం. మరి ఈ భక్తి జీవితంలో మరి నీకు విరోధులు ఎందుకు? నీకు శత్రువులు ఎందుకు? నీ ప్రమేయం లేకుండా, నీ యొక్క ఉద్దేశం లేకుండా, నీకేమాత్రం సంబంధం లేకుండా నిన్నెవరైనా శత్రువులుగా చూస్తే అది వేరే విషయం. అయినా సరే ప్రభు యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, వాళ్ళతో కూడా నువ్వు వెళ్ళి సమాధాన పడమని చెప్తుంది బైబిల్. ఏమండి మనం కొంతమందితో మనం ఎంత సమాధాన పడినా, ఏమండి వాళ్ళ భావాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఉద్దేశాలు మనసులో స్థిరపడిపోయి కోటలు కట్టేసి ఉంటాయి కదా, అవి చెదిరిపోనంతసేపు మన ప్రేమని అర్థం చేసుకోలేరు, మన మనస్సుని అర్థం చేసుకోలేరు. ఏమండి మన సమాధానకరమైనటువంటి మన భావాలను వాళ్ళు అర్థం చేసుకోలేరు వాళ్ళు. ఎందుకంటే వ్యక్తిగతంగా వాళ్ళలో లోపల కోటలు కట్టేసుకొని ఉంటాయి. ఏమండి ఇంకా కోటని దేవుడే కూల్చాలి. సమాధానకరమైన జీవితం కోసం ప్రయాసపడదాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే అధ్యాయంలో 10-11 వచనం ఒకసారి చూడండి. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుంచి 10-11 వచనాలు. తన సహోదరుణ్ణి ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియు లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చూడండి, ఒక వ్యక్తిని నువ్వు ద్వేషిస్తున్నావనంటే, ఒక వ్యక్తిని నువ్వు శత్రువులుగా అనుకుంటున్నావనంటే, ఏమండి అక్కడ చెప్తున్నాడు, వాడు ఆత్మీయుడైనా సరే వాడు ఎక్కడ నడుస్తున్నాడంట చెప్పాలి. చీకట్లో నడుస్తున్నవాడితో సమానం అంట వాడు. చీకట్లో దేవుని పిల్లలకి చాలా మంది కష్టం సమాధానం పడటం అంటే. అన్యులు అలా ఉంచండి, దేవుని పిల్లలకి చాలా కష్టం, ఎందుకంటే చాలా పౌరుషాలు ఎక్కువ. ఏమండి ఒక మెట్టు తగ్గి క్షమాపణ అడిగితే తప్పేంటి? సమాధానం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో భక్తుడిని పౌలు అంటాడు, 4వ అధ్యాయం 1వ వచనమా ఒకసారి చూడండి. కాబట్టి మీరు సమాధానము అను బంధము చేత, ఈ ఐక్యత అనేది ఎవరిస్తారట నీకు? ఆత్మ అనుగ్రహిస్తుంది. నీలో దేవుని ఆత్మ అనేది ఉంటే నువ్వు ఐక్యత కోసం ప్రయాసపడతావు, ఐక్యత కోసం కష్టపడతావు. ఆమేన్, ఆమేన్. ఎవరైనా కుటుంబంలో అసమాధానం ఉందా? ఆ కుటుంబాన్ని నువ్వు సమాధానపరుస్తావు. స్తోత్రం. ఒక 2 వ్యక్తులు అసమాధానంగా ఉన్నారా? ఆ 2 వ్యక్తులను సమాధానపరుస్తావు. స్తోత్రం. నువ్వు ఒక దేవుని బిడ్డవై ఉండి నువ్వు ఎవరినైనా ద్వేషించే ఆ స్థితి నీలో ఉందనంటే, అక్కడ భక్తుడు అంటాడు, నువ్వు చీకటిలో నడుచుచున్నావట. చీకటి దేనికి సాదృశ్యంగా ఉంది చెప్పాలి? పాపానికి సాదృశ్యంగా ఉంది. అండ్ నువ్వు పాపం చేస్తున్నావు. ఒక వ్యక్తిని ద్వేషిస్తున్నావంటే, ఒక వ్యక్తిని నువ్వు పక్కన పెడుతున్నావంటే, కుటుంబంలో నిన్ను తగ్గించుకోకుండా ఐక్యత కోసం నువ్వు పోరాడడం లేదనంటే నువ్వు పాపంలో ఉన్నావని అర్థం. అది నువ్వు ఒప్పుకోకపోతే వేరే విషయం. ఒక సేవకుడిగా చెప్పదలిచి నేను చెప్తున్నాను, ఈ కడవరి దినాలలో ఐక్యత కోసం పాకులాడండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. శత్రువుని ప్రేమించండి, అర్థమైందా? మీ విరోధులను ప్రేమించండి. నిన్ను నష్టపరిచిన వారిని సైతం, ఏమండి నిన్ను కష్టపెట్టిన వారిని సైతం ప్రేమించటమే తప్పదు. వాళ్ళ విజ్ఞతకు వాళ్ళు విడిచిపెట్టేయాలండి.
మనం ప్రేమించినా, మనం క్షమించినా మరలా మనల్ని ఇంకా మోసం చేస్తూనే ఉంటారు మనల్ని కొంతమంది. ఇంకా దానికి మనం బాధ్యులేం కాదు. ఎవరిని అనుమానిస్తాం, ఎవరిని ఏమనగలుగుతాం? వాళ్ళని తీసుకెళ్ళి ఎవరి హస్తాలకు అప్పగించాలి? దేవుడి హస్తాలకు అప్పగించటమే. మనతో స్నేహంగా ఉన్నట్టే ఉంటారు, మనతో ఆత్మీయ బంధాన్ని కలుపుకున్నట్లుగానే ఉంటారు. కానీ పిల్లరా, మనకి ఇబ్బంది పెట్టేవారు, మనం నష్టపరిచేవారు కూడా మనకు ఉంటారు. అది వాళ్ళని మనం తప్పుగా ఎంచుకోకూడదు. అపవాది యొక్క నడిపింపులు వాళ్ళు ఉన్నారనుకోవడమే. మనం ఏం చేయగలుగుతాం? ఇంకా దేవుడి చేతులకు అప్పగించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్తాను మీకు. సమూయేలు గ్రంథం, మొదటి గ్రంథం 24వ అధ్యాయంలో 22 వచనాలు ఉన్నాయి. 26వ అధ్యాయంలో మొదటి నుంచి 25 వచనాలు ఉంటాయి. ఏమండి, ఈ 24వ అధ్యాయంలో దావీదు ఏమండి ఎవరి మూలముగా అయితే శ్రమ పడుతున్నాడో, ఎవరి మూలముగా అయితే కష్టపడుతున్నాడో, ఎవరి మూలముగా అయితే దుఃఖపడుతున్నాడో, ఏమండి ఆ వ్యక్తి అనగా సౌలు ఒంటరిగా కనిపించాడంట. ఇప్పుడు తాను తరమబడడానికి, తాను పారిపోవడానికి ఏమండి మూలకారకుడైనటువంటి సౌలే ఒంటరిగా కనిపించాడు. సౌలు చంపేస్తే ఇంకా తనల్ని తరిమోడు ఎవడన్నా ఉన్నాడా? చెప్పాలి. ఇంక సౌల్నే చంపేస్తే దావీదుని ఇంక ఇబ్బంది పెట్టేవాడు ఎవడన్నా ఉన్నాడు అక్కడ? ఇంకెవడు లేడు. ఇంకా చాలా హ్యాపీ, తానే మహారాజు అన్నట్లుగా బ్రతకొచ్చు. కానీ పిల్లరా, ఒంటరిగా అక్కడ కనిపించినా సరే అంటాడు, నేను చంపను, ఎందుకంటే ఇతడు యెహోవా చేత అభిషేకింపబడినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు యెహోవా చేత అభిషేకింపబడినటువంటి వాడు. ఏమండి, ఎంత గొప్ప మనసండి! దేవుని భయం కలిగి ఉన్నవాడు దావీదు. ఏమండి, సేవకుడని ఒక భావం కలిగి ఉన్నాడు. అభిషేకింపబడినటువంటి వాడన్న ఒక భావాన్ని కలిగి ఉన్నాడు. ఇతడు దేవుని సేవకుడు అన్న ఒక భావాన్ని కలిగి ఉన్నాడు. ఇతడు మిత్రత్వంగా ఉన్నప్పుడు కాదు, శత్రుత్వంగా ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సౌలు దావీదుని బహుగా ప్రేమిస్తున్నప్పుడు చెప్పట్లేదు ఈ మాట. బహుగా ద్వేషిస్తూ, బహుగా బాధ పెడుతూ, బహుగా కృంగదీస్తూ, బహుగా తరిమి కొడుతున్నాడు, తరమబడుతున్నాడు ఇక్కడ. ఏమండి, అటువంటి పరిస్థితుల్లో సౌలును గురించి ఒక విలువైన మాట మాట్లాడతాడు. ఏమని తెలుసా? ఇతడు యెహోవా చేత, చదవండి ఆ మాట ఒకసారి. ఏమండి, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక నా ఏలిన వానిని నేను చంపనని నేను చెప్పితిని. దేవునికి స్తోత్రం. ఏమండి, ఎందుకు చంపనంటున్నాడు? యెహోవా చేత చెప్పాలి, అభిషేకము నొందినవాడు కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కదండి, ఈ విషయం సౌలు వరకు వెళితే సౌలు అంటాడు, దావీదా, నువ్వేనా ఈ మాట మాట్లాడుతున్నావు? నేను చేసినటువంటి అపకారమునకు ప్రతిగా నువ్వు నాకు ఉపకారం చేస్తున్నావా? ఎంత మంచి మనసయ్యా నీది దావీదు అని కొనియాడుతున్నాడు సౌలు. స్తోత్రం. నేను అంటాను పిల్లరా, దేవుని యొక్క వాక్యం చెప్పి, నేను అంటాం కాదు, దేవుని యొక్క వాక్యం అని చెప్తుంది, నీ శత్రువుని కనుక నువ్వు ప్రేమిస్తే, నీ శత్రువుకు కనుక నువ్వు ఉపకారం చేస్తే, అతని నెత్తి మీదంట, అతని తల మీదంట నిప్పులు కుప్పలుగా పోసినటువంటి కార్యం అంటది. స్తోత్రం, హల్లెలూయా. కదా, దేవుని బిడ్డమైనటువంటి నీవు శత్రువుకు కూడా ఉపకారం చేసే బిడ్డగా, తన ప్రాణాన్ని తీయాలని ఎనలేని కృషి చేస్తున్నటువంటి సౌలు ఒంటరిగా దొరికితే ప్రాణం తీసేయచ్చు, కానీ తీయలేదు. నేను తీయను, కారణం అతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు. అతనికి మరణం వస్తుంది, అతనికి మరణం ఏం రాకుండా ఉండదు. మరణం వేరొక యుద్ధంలో చచ్చిపోతే,
లేకపోతే ఎవడొకడు వచ్చాడని చంపుతాడు. నాకు పని ఏంటి? అతనికి మరణం వస్తుంది, కానీ నా చేతుల మీదుగా నా ప్రమేయంతో నా ఉద్దేశం మూలంగా నేను సౌలుని ఏం చేయను? చంపను. దేవునికి భయపడే గుణం కలిగి ఉన్నవాడు దావీదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మొదట చెప్పాను, మధ్యలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నీ మనస్సాక్షి దేవుని ఎదుట నిన్ను గురించి దోషారోపణ చెయ్యకూడదు. నీ మనస్సాక్షి మొదట నీ మనస్సాక్షిని నువ్వు కాపాడుకోవాలి. నీ మనస్సాక్షిని నువ్వు చంపుకోవద్దు. నీ మనస్సాక్షిని నువ్వు కాపాడుకో. దేవుడు ప్రేమస్వరూపి. నువ్వు ప్రేమ కలిగి ఉండు, నువ్వు ఐక్యత కలిగి ఉండు, ఐక్యత కోసం ప్రయాసపడు. అది కుటుంబంలోనైనా, సమాజంలోనైనా, సంఘంలోనైనా. దేవుని ప్రజలు దేవుని మనసు కలిగిన వారై ఐక్యత కోసం పోరాడేవారై ఉండాలి. అది దేవుని యొక్క వాక్యంలో చెప్తున్న మాట, పౌలు గారు చెప్తున్న మాట కదా. కాబట్టి నీకు ఎవరు విరోధులు ఉండకూడదు. నువ్వందరితో ఐక్యత కలిగి ఉండాలి. ఇది ప్రభువు నీకు నేర్పించే పదం. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీకు విరోధపు ఆత్మ నీలో ఉండకూడదు, ఆ దుష్టాత్మ నీలో ఉండకూడదు, ఆ ద్వేషించు ఆత్మ నీలో ఉండకూడదు. మంచివారిని అందరూ ప్రేమిస్తారు, అది అన్యజనులు అలాగూ చేయుచున్నారట. దేవుని బిడ్డమైనటువంటి నీవు అలాగూ చేయటాకు లేదట. నిన్ను దుఃఖపెట్టువారిని, నిన్ను బాధ పెట్టువారిని, నిన్ను కృంగదీయువారిని, నష్టపెట్టువారిని, ఎవరినైనా సరే నీవు ప్రేమించగలిగి ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఆ మనస్సు నీలో ఉంటే నువ్వు దేవుని నడిపింపులో ఉన్నట్టు లెక్క. ఈ ముళ్ళు పెట్టే జీవితం కొంతమందికి ఉంటుంది. ముళ్ళు అంటే అర్థం ఏంటి? ఈ కుటుంబంలో, ఆ కుటుంబంలో, ఆ కుటుంబంలో, ఈ కుటుంబంలో ఈ భార్యాభర్తలది, ఆ భార్యాభర్తల దగ్గర ఆ భార్యాభర్తలది, ఈ భార్యాభర్తల దగ్గర ఈ అక్క దగ్గర, ఆ చెల్లి దగ్గర ఆ చెల్లి దగ్గరది, ఇక్కడ ఈ స్నేహితుడిది, అక్కడ ఆ స్నేహితుడిది, ఇక్కడ ఈ సేవకుడిది, విశ్వాసిది సేవకుడికి ఈ ముళ్ళు పెట్టే గుణం కొంతమందికి ఉంటుంది. నువ్వు ఒక సమాధానపు పరిచర్య చేసే బిడ్డగా ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అదేందా? మనము ప్రభువుకు బిడ్డలమై ఉండినట్లు, అనగా మన తండ్రికి బిడ్డలమై ఉండినట్లు మనం ఏం చేయాలంట అంటే, ఇప్పుడు నువ్వు ప్రేమ కలిగి లేకపోతే, నీ శత్రువును నువ్వు ప్రేమించకపోతే, నీ శత్రువు యొక్క క్షేమం కోసం నువ్వు ప్రార్థన చెయ్యకపోతే మనం ఎవరికి బిడ్డలం కాదంట? చెప్పాలి. ఎవరికి బిడ్డలం కాదు అంటే, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు క్షమాపణ అడగకపోతే ఫోన్ చేసి, లేకపోతే ఇంటి దగ్గర ఉండి, ఇంటి దగ్గర అయినా సరే, పొరుగురులు ఉంటే ఫోన్ అయినా సరే చేసి నువ్వు సమాధానం పడలేదు అని అంటే నువ్వు ఎక్కడ నడుస్తున్నట్టంట? చీకట్లో నడుస్తున్నట్టు, అపవాది యొక్క నడిపింపులో నడుస్తున్నట్టు. నువ్వు దేవునికి బిడ్డగా మారినట్లుగా, ఆమేన్, ఆమేన్, దేవునికి పిల్లలగునట్లుగా, దేవునికి కుమారులగునట్లుగా నువ్వు సమాధాన పరిచర్య చేయాలంటే ఈరోజు చేరగా ఆశ కలిగినే నీ పాదాలు కడగాలని, విరిగిన బ్రతుకే బలియాగమా, నలిగిన బ్రతుకే నీకిష్టమా, నలిగిన బ్రతుకే నీ